హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మార్కెట్లో నుంచి ముల్లంగి తీసుకొచ్చాను. మీకు సింపుల్గా ముల్లంగి చట్నీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుందాం ముల్లంగిలు. తర్వాత కట్ చేసుకొని ఫస్ట్ బాండిల్ పెట్టుకొని అందులో పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని తర్వాత ముల్లంగి ముక్కలు వేసుకొని ఒక ఆనియన్ హాఫ్ ఆనియన్ వేసుకొని తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇది అటు సైడ్ షిఫ్ట్ చేసేసుకొని ఇంకొక బాండిల్ పెట్టుకొని అందులో ఒట్టిమిరపకాయలు, శనగపప్పు, కొద్దిగా ఉద్దిపప్పు, ఇంకా కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. అలాగే కరివేపాకు, ఇంకా కొంచెం తెల్లగడ్డలు వేస్తాను. తెల్లగడ్డలు కూడా వేసేసుకుందాము. చాలా బాగుంటుంది టేస్ట్, అరుగుదల కూడా మంచిది హెల్త్కి. ఒకసారి ట్రై చేయండి. ఇలా కూడా చాలామంది ఫస్ట్ ముల్లంగి మిక్స్ చేసి తర్వాత పోపు వేసుకొని చాలాసేపు ఉడికిస్తారు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మిక్సీలో వేసుకున్న దాన్ని ఒక్క తర క్రోస్ చేసేసుకొని అందులో ముల్లంగి వేసుకొని క్రోస్ చేసుకొని పక్కన పెట్టుకొని అందులోకి పోపు వేసుకుందాము. పోపుకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేస్తాను. ఎండుమిర్చి ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ వేసేసుకొని పోపు వేసుకొని కలిపేసుకోవడమే. అలాగే నేను కొంచెం వైట్ రైస్ చేసుకున్నాను. రైస్లోకి ఆనియన్స్ చాలా ఇది అక్కడక్కడ తగులుతూ చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ ఎప్పుడు ఇలాగే చేసుకోండి పచ్చళ్ళు. ఆనియన్స్ ఫస్ట్ పైన వేసుకోండి, బాగుంటుంది. నేను వైట్ రైస్ చేసుకున్నాను, చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను మీకోసం ఇక్కడ చూపించడానికి ఇక్కడ చూపిస్తున్నాను. అక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చొని తింటాను. మరి మీ ఇంట్లో ఏం పచ్చళ్ళో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మీ ఇంట్లో ఏం పచ్చడి చేసుకున్నారో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. క్యారే